First of all, I'm really proud of Chunya. Uh, you've done a fantastic job, and I'm proud because we don't have much female directors in the industry, and so welcome to the industry, Chunya. And Chunya garu manchi movie తీశారు, and Anup garu manchi music ఇచ్చారు. So I would like to wish all the team best of luck, and I'm sure the movie will do well. And Chunya, you have a long way to go. థ్యాంక్ యూ లావణ్య త్రిపాఠి. సుశాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. అండ్ నాకు ఫస్ట్ టైం గుర్తు, నాకు కాళిదాస్ ఫస్ట్ మూవీ అప్పుడు ఒక పబ్లిక్ ఫస్ట్ ఈవెంట్ చేసినప్పుడు చిన్మామ్తో చునియా సూపర్వైజ్ చేసింది ఆ ఈవెంట్. తర్వాత వైజాగ్ హుడ్ హుడ్ సాంగ్ కూడా మా అందరినీ కలిపి మళ్ళీ చునియా డైరెక్ట్ చేసింది. మొన్న ఏఎన్ఆర్ అవార్డ్కి ఒక మెడలీ ఉంటే కూడా చునియానే కొరియోగ్రాఫర్ని బెంగళూరుని తెప్పించి దాన్ని సూపర్వైజ్ చేసింది. సో ఐ నో హర్ టాలెంట్. అండ్ నేను అనుకున్న స్టూడియోలో పరిచయం నాకు. అండ్ సో ఐఎమ్ షూర్ షీ మస్ట్ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అండ్ ఐ ఫీల్స్ ఇస్ అనూప్స్ ఫోర్టే, కంటిన్యూస్గా హిట్స్ ఇస్తున్నాడు. సో ఒకసారి అనూప్తో వర్క్ చేస్తే మళ్ళీ మళ్ళీ చేయాలని ఉంటుంది. అండ్ హీరో కార్తిక్, నేను ఎప్పుడు స్టూడియోలో ఎడిట్ రూమ్కి వెళ్ళినా అక్కడే ఉంటాడు. సో ఐఎమ్ షూర్ ఈజ్ వెరీ ప్యాషనెట్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. అండ్ కంటిన్యూ అండ్ ఆల్ ది బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. సుశాంత్ గారు మిమ్మల్ని ఎవరు పడేశారు ఇంతవరకు కాలేజ్ లైఫ్లో కానీ? చాలా మంది పడేశారు, నేను కొంతమందిని పడేశాను. మీరు కూడా కొంతమందిని పడేశారు. ఎక్కువ నన్నే పడేశారు అనుకుంటా. అందరూ మిమ్మల్నే పడేశారు. మీరు బాగుంటారు కదా, అందుకని మిమ్మల్ని పడేశారు. ఇప్పుడు ఒక్కళ్ళ గురించి చెప్పడం కష్టం, ఎవరు పడేశారంటే లిస్ట్ చాలా పెద్దదంటారా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ లావణ్య త్రిపాఠి, మీరు ఎవరిని పడేశారు? మిమ్మల్ని చూసి ఎంతమంది పడిపోయారు? ధైర్యంగా చెప్పండి. నేను ఇప్పుడు రైట్ నౌ నేను పడిపోయానండి. Not really, actually. Never got a chance because the other pointed on me. So ఓకే, ఆన్ యూ కాదండి. సారీ. అంటే జనరల్గా మీరు మీ షూటింగ్లో ఎంత బిజీ ఉన్నారంటే మీరు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ వెనకాల పడుతూనే ఉన్నారు. మీ వెనకాల అది గమనిస్తలేరు. ఎంత సీన్ లేదు యాక్చువల్లీ, ఎగ్జాజరేటింగ్. అది లావణ్యలో గొప్పతనం. గట్టిగా చెప్పట్లు. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ సుశాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ లావణ్య. థ్యాంక్ యూ. అండ్ ఇక లేట్ చేయకుండా ఫోర్త్ సాంగ్ నువ్విలా పాట లాంచ్ చేద్దాం. అండ్ గెస్ట్ ఎవరు? ఈ పాటను లాంచ్ చేయవలసిందిగా రాజ్యసభ ఎంపీ పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము. along with the pride of Indian cinema, my favorite, our favorite, the one and only Prakash Raj garu on stage, please. Welcome sir. Welcome sir. వైజాగ్ రాజు గారు చాక్లెట్స్తో స్వాగతం పలకాల్సిందిగా కోరుకుంటున్నాం. My pleasure to launch song Novella. అందరికీ నమస్కారం. మా వైజాగ్ రాజు గారి అబ్బాయి సినిమా అని చెప్పిన దాస వెంకటేశ్వర చెప్తే వెంటనే అక్కినేని నాగార్జున గారి ప్రోత్సాహంతో అన్నారు. ఇది చాలా విలక్షణమైన విషయం. రెండు రంగాలు, సినిమా రంగం, రాజకీయ రంగం, ఒకే కప్పు కింద ఉండేవాళ్ళు కూడా కాళ్ళు లాగేసేటువంటి రోజుల్లో వేరేటువంటి వాళ్ళ పిల్లల్ని, ఇంట్లో ఎంతోమంది హీరోలు ఉంటే కూడా వేరే వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి సంస్కారానికి నేను నాగార్జున గారిని అభినందిస్తున్నాను. నేను అక్కినేని నాగేశ్వరరావు కళాశాల గుడివాడ పూర్వ విద్యార్థిని. ఇప్పుడు నేను బాబు చెప్పాను నాగార్జున గారికి, ఆ కళాశాలకు ఒక విశిష్టత వచ్చింది ఇవాళ. మా కళాశాల చైర్మన్ అక్కినేని నాగేశ్వరరావు గారు పద్మ విభూషణ్, మరలా రెండో పద్మ విభూషణ్ రామోజీరావు గారికి, పద్మభూషణ్లో పద్మనాభి గారు, నేను ఇవాళ పద్మనాభి గారు 4 సంవత్సరాల క్రితం అయ్యారు, ఇవాళ నేను పద్మభూషణ్ అయ్యాను. పద్మశ్రీ డాక్టర్ ఏఎస్ నారాయణ గారు. అంటే ఇద్దరు పద్మవిభూషణ్లు, ఇద్దరు పద్మభూషణ్లు, ఒక పద్మశ్రీ ఉన్న ఏకైక కళాశాల మరి అక్కినేని నాగేశ్వరరావు ఆ రోజులు 50 సంవత్సరాలు 60-70 సంవత్సరాల క్రితం పెట్టినటువంటిది. మరి నాగార్జున గారి కన్ను ఎవరి మీద పడితే ఆడవాళ్ళ మీద కాదండి, మగవాళ్ళ మీద. నాకు తెలిసి ఆయన 4-5 డైరెక్టర్లని మామూలుగా ఉన్నటువంటి వాళ్ళని అసాధారణమైన డైరెక్టర్గా మార్చేశారు. అట్లాగే ఆయన కన్ను పెడితే చాలామంది కుర్రవాళ్ళని హీరోలుగా మార్చేశారు. మరి కార్తిక్ చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే నాగార్జున గారి కన్ను, ఆయన ఆశీస్సులు, ఆయన ప్రోత్సాహం ఇవన్నీ కూడా పడి ఇక దర్శకేంద్రులు ఎటు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ చిత్రం విజయవంతం అవ్వాలని మా వైజాగ్ రాజు గారు ఇంకా 4 సినిమాలు తీసి ఈ సినిమా రంగం మొత్తాన్ని మా విశాఖ సాగర తీరానికి తీసుకువెళ్ళాలని కోరుకుంటూ, విశాఖపట్నం అనేటువంటిది సమగ్ర భారతదేశానికి ప్రతీక.
నేను నా దేశం అమరులం అమేయులం, నేను నా దేశం అజరులం అజేయులం, నా దేశం సిగపువ్వై హిమవంతం భాసురం, నా దేశం చరణలాక్ష సింధులహరి మనోహరం. ఏ విధంగా అయితే భరతమాతకు కాశ్మీరం మంచుకొండలాగా తలకాయలాగా ఉంటుందో, అదేవిధంగా కన్యాకుమారి దగ్గర 3 సముద్రాలు భరతమాత పాదాలు కడుగుతాయో, మా విశాఖపట్నం ఋషికొండ, సింహాచలం కొండ ఇవన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే సాగర తీరం సముద్రం ఆ కొండ పాదాలు కడుగుతుంది. తప్పకుండా మా విశాఖపట్నం రండి. ఎర్రమట్టి దిబ్బలు ఉన్నాయి, అరకు వ్యాలీ ఉంది, అరసవల్లి ఉంది, భీమునిపట్నం ఉంది. మా విశాఖ సుందరి చలనచిత్ర కథానాయకుల కౌగలింతకు ఎదురు చూస్తుంది. రండి. మా వైజాగ్ రాజు గారు వాళ్ళ అబ్బాయి కూడా దేదీప్యమానంగా ఈ రంగంలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రకాష్ రాజ్ గారు. Good evening, everybody. Anup, very lingering melodies. Thank you. You're a rock star. And Anant Sriram garu, చాలా రోజులైంది భావపూర్ణమైన ఇలాంటి తెలుగు భాష ఒక కవితలు వినడానికి, అండ్ హీ హెస్ డన్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ ఆల్ ద యాక్టర్స్ చాలా ఫ్రెష్గా ఉన్నారు, చాలా రియల్గా ఉన్నారు. లాట్ ఆఫ్ ప్రామిస్. వండర్ఫుల్. ఆల్ ద బెస్ట్ యూ. అండ్ చునియా, ఎన్నో సంవత్సరాల ముందు గంగోత్రి గురుగారు సినిమా చేస్తున్నప్పుడు ఐ హవ్ సీన్ హర్, బబ్లీ యంగ్ గర్ల్. ఒకటి మాత్రం నిజం, ఇట్స్ టూ లేట్ యూ బికేమ్ అ డైరెక్టర్. వీ ఎక్స్పెక్టెడ్ యూ టు బికమ్ అ డైరెక్టర్ మచ్ 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 ఎర్లియర్. బట్ దెన్ వండర్ఫుల్. ఎవ్రీథింగ్ హ్యాస్ టు హ్యాపెన్ ఫర్ అ రీజన్. అండ్ చాలా ఆరోగ్యమైన ఒక వాతావరణం, రాఘవేంద్రరావు గారు లాంటి ఒక స్కూల్ నుంచి వచ్చావు. అండ్ నౌ యూ హ్యావ్ ఇన్ ద మోస్ట్ పాజిటివ్ మైండ్ సెట్ ఉన్న Annapurna Studios, Nagarjuna. You're with them. You're blessed. And thank you, Nag. It's your wonderful heart, your vision, and your love for life, which gives hope to a lot of people. Idi chala avasaram ee rojullo manam lot of sounds, lot of wildness, and ekado oka chotu Telugu cinema ni chustunte ఇలాంటి చునియా లాంటి ఇలాంటి యంగ్ యాక్టర్స్ లాంటి మంచి కథలకి, మంచి పాటలకి, అంటే ఒకప్పుడు ఎప్పుడు చెప్తాం ఎలాగైనా బ్రతకొచ్చు అనేవాళ్ళు చాలా నమ్మకంతో ఉన్నారు. కానీ ఒక మంచి పనులు చేస్తూ విత్ టాలెంట్ బ్రతకాలన్న వాళ్ళు నమ్మకం లేకుండా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐ రియలీ కంగ్రాచులేట్ అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ నాగ్ అండ్ అన్నపూర్ణ స్టూడియోస్ టు హ్యావ్ గివన్ ఒక వేదికని, ఒక అట్మాస్ఫియర్ని, ఒక అంబియన్స్ని. అండ్ ఇలాంటి ఒక యంగ్స్టర్ సినిమాని ఇలా అందరిని పిలిపించి సెలబ్రేట్ చేయడం జస్ట్ షోస్ హిస్ లవ్ ఫర్ లైఫ్. అండ్ ఐఎమ్ ష్యూర్ ఆయనకున్న ఓ విజన్తో ఇలాంటి ఒక టీమ్ని సెలెక్ట్ చేశారంటే డెఫినెట్లీ దిల్ బి సంథింగ్ వండర్ఫుల్ ఇన్ దట్ ఫిల్మ్, బికాస్ హీఈస్ రియలీ రైడింగ్ ఆన్ అ వెరీ వెరీ పాజిటివ్ ఎనర్జీ టుడే. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ చిన్నయ్య. వెల్కమ్ టు ద క్లబ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గ్రేట్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి స్పెషల్ సాంగ్ని లాంచ్ చేయవలసిందిగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారిని ఇన్వైట్ చేస్తున్నాము. లెట్ మీ వెల్కమ్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. వెరైటీ సాంగ్ లాంచ్. అందరికీ నమస్కారం. ముందుగా నిన్నే రామోజీరావు గారికి, రాజమౌళి గారికి, రజనీకాంత్ గారికి, మా లక్ష్మీప్రసాద్ గారికి పద్మభూషణ్లు, పద్మవిభూషణ్లు, పద్మశ్రీలు వచ్చిన సందర్భంగా వాళ్ళని అభినందిస్తూ, చునియా వాళ్ళ ఆయన్ని పడేసింది ఎప్పుడో, ఈ సినిమా తీసి నాగార్జున పడేసింది. అయితే నాగార్జున మామూలుగా పడిపోతూ ఉంటాడు, అతనికి అలవాటు. ఎక్కడ మంచి టాలెంట్ ఉంటే అక్కడ పడిపోతూ ఉంటాడు అతను. అంటే ఇవాళ ఇందాక ప్రకాష్ చెప్పినట్టు ఎక్కడ మంచి కావాలి, ఇండస్ట్రీలో మంచి టాలెంట్ దొరుకుతుంది అనుకున్నా పాజిటివ్గా ఆలోచించే మనుషులు చాలా తక్కువ మంది ఇండస్ట్రీలో. అందులో నాగార్జున ఒకడు. పాజిటివ్గా ఆలోచించి కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేసేందుకు నాగార్జున అభినందిస్తూ, మా రాజుగారు అబ్బాయి కార్తిక్, అలాగే మా అనూపు, అంతా మా వాళ్ళు, మా చునియా, ఇంతమంది చేసిన ఈ సినిమా అద్భుతంగా ఆడాలని, పెద్ద హిట్ అవ్వాలని వీళ్ళందరినీ అభినందిస్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. అనూప్ రూబెన్స్ గారు ఇలాంటి ట్యూన్ కంపోజ్ చేయాలి, ఈ పాట మా అలీ గారే పాడాలి, ఈ పాట ఇంత హిట్ అవుతుందని ముందే ఎలా ఊహించుకున్నారు? మనం మాట్లాడుకుంటున్నాం, వాళ్ళని పిలిచి అడిగితే పిలిచేద్దాం. మా అలీ గారిని ఒకసారి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. అలాగ్ విత్ ది సెన్సేషనల్ సూపర్ డూపర్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం.
సాంగ్ వింటేనే ఇంత నవ్వు వస్తుంది. యాక్చువల్లీ ఈ సాంగ్ ఐడియా ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది, ఎలా స్టార్ట్ అయింది? అనూప్ గారు చెప్తారా? ఓకే. ఈ సాంగ్ ఐడియా చునియా గారికి వచ్చింది యాక్చువల్లీ. చునియాకే వచ్చింది. చునియా ఆ సీన్లోనే ఇలా ఉంటుందన్నమాట యాక్చువల్లీ. ఒక చాలా ఇయర్స్ బ్యాక్ దుబాయ్లో, అంటే ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ దుబాయ్ అనమాట, మామూలుగా మెయిన్ సిటీ కాదు. అక్కడ ఆయన పాపం ఆయన పర్సనల్ ప్రాబ్లం గురించి ఆ సాంగ్ అలీగారు చెప్తారు. అలీ గారు సార్ అది మీరు పాట వింటుంటే నిజంగా నాకు డౌట్ వచ్చింది సార్, మీరు పాడారా శంకర్ మహాదేవన్ గారు పాడారా అని. ఆ థాట్ అందరికీ వచ్చింది సార్ నిజంగా. అంటే మీలో అంత అద్భుతమైన సింగర్ ఉండడని తెలియదు సార్. నీకు అలా అనిపించిందా? శంకర మహాదేవన్ ఈ పాట కానీ శంకర మహాదేవన్ కానీ వింటే ఖాళీ చేసి వెళ్ళిపోతాడు, ఓన్ ప్లేస్కి వెళ్ళిపోతాడు. ఎందుకంటే మీరే యాక్టింగ్ చేసేసి మీరే పాడేస్తే మా లైఫ్ ఏమైపోవాలా. ఈ రోజున ఈ వేదికకి విచ్చేసిన పెద్దలందరికీ నమస్కారం. గోల్డెన్ హ్యాండ్ మా నాగార్జున బాబు హ్యాండ్ మామూలు చేయి కాదు. నా ఫస్ట్ చిత్రానికి క్లాప్ ఇచ్చిన, అంటే నేను హీరోగా యాక్ట్ చేసిన ఎమ్మెల్యేల సినిమాకి ఆయన క్లాప్ ఇచ్చాడు. హైదరాబాద్లో 1 సంవత్సరం పాటు ఆడేసిన సినిమా అది. అంత అద్భుతమైన చెయ్య, మంచి మనసు, మంచి వ్యక్తి. కానీ ఈ చునియా మాత్రం నాగార్జున గారిని దృష్టిలో పెట్టుకొని ఈ టైటిల్ పెట్టిందేమో అనుకుంటున్నాను. పడేసావే మామూలుగా కాదు, మిమ్మల్ని అటు ఆడవాళ్ళు కూడా పడిపోతారు, మగవాళ్ళు కూడా పడిపోతారు. మరి మీలో ఏముందో తెలియదు. అలాంటి హ్యాండు చునియాకి, మా కెమెరామెన్ కన్నాకి, అలాగే కార్తీక్కి, 2 అద్భుతమైన హీరోయిన్స్. మరి గురుగారు పితామహుడు కె రాఘవేంద్రరావు గారు ఆశీర్వాదంతో ఈ అమ్మాయి నాగార్జున గారి దగ్గర వాళ్ళ బ్యానర్లో రాఘవేంద్రరావు గారు తీసిన సినిమాలకి అసిస్టెంట్గా చేసి చాలా కష్టజీవి, చాలా కష్టపడుతుంది. బట్ లేడీస్ డైరెక్టర్స్లో సక్సెస్ అయ్యింది జయ గారు, అలాగే నందిని రెడ్డి. ఈ రోజున మా చునియా అద్భుతమైన హ్యాండ్ ఉంది కాబట్టి, ఎంతోమంది ఆశీర్వాదం ఉంది కాబట్టి, అలాగే అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూపెన్స్, మంచి మెలోడీ. రీసెంట్గా అన్నపూర్ణలో మనం సినిమాతోటి అద్భుతమైన పేరు సంపాదించుకున్నాడు. ఈయన చూడటానికి ఇలా ఉంటాడు కానీ గిటార్ పట్టాడా వాయిస్తూనే ఉంటాడు. అసలు కరెంటు పోవాలి అంతే తప్ప దాన్ని మాత్రం ఆపడు. ఈ మధ్యకాలం అమెరికాలో కూడా అద్భుతమైన షోలు చేసి వచ్చారు. నన్ను ఎందుకు పిలిచారంటే ఫస్ట్ థియేటర్కి ఒక 2 లైన్లు పాడాలి అన్నారు. ఏంటి ఏమైనా ఉందా అన్న, లేదండి సాంగ్తోనే మీది స్టార్ట్ అవుతుంది. తీసుకెళ్ళి 18 లైన్లు పాడించాడు ఆయన, 2 లైన్లని. ఏది ఏమైనా ఇది పెద్ద హిట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ చునియా అండ్ హీరో. ఇందాక చాక్లెట్ ఇచ్చిన పిల్ల సేమ్ చాక్లెట్ లాగే ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. క్యామిల్ లాంగ్వేజా? క్యామిల్ లాంగ్వేజ్ అంటే చెప్పానా, రివీల్ చేశానా? అంటే దుబాయ్ నుంచి వస్తాడండి, 4 years, చాలా గ్యాప్ వస్తుంది ఆడికి. ఆ గ్యాప్లో పాడిన పాట అండి ఇది. మీరు సినిమా చూసేయండి అంతే, నేనేం చెప్పా. Sushila ma'am, I request you to do the honors to launch Anup Rubin's logo from Padesave team. It's a special surprise to the very hard-working, very talented music director. Welcome, ma'am. Raju garu. వెల్కమ్ మ్యామ్. So, ఇప్పుడు Anup Rubins garu is a very special music director for Annapurna Studios and ఎన్ని మూవీస్ చేసే అన్ని మ్యూజికల్ సూపర్ డూపర్ హిట్. సో అలాంటి ఒక హార్డ్ వర్కింగ్ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్కి లోగో లాంచ్ చేయవలసిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాం. క్యాన్ వీ హ్యావ్ అనూప్ రూబిన్స్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్? మ్యామ్ ఫస్ట్ ది లోగో లాంచ్ అండ్ దెన్ మాటల్లోకి వెళ్ళిపోదాం. లోగో లాంచ్ ఆఫ్ రూబిన్స్. లోగో లాంచ్. ఎందుకంటే అమ్మాయిలు అందరూ వచ్చి నాగార్జునతో స్టేజ్ మీద డ్యాన్స్ కూడా చేపించేసాం. ఇక డింగు డంగ డంగ్ డంగ్ అని అనూప్ రూబిన్స్ మ్యూజిక్ పెట్టుకుంది.